ఓం 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 గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ అమన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. వాసుదేవ. వేణుగోపాల్ గారు జాయిన్ అయ్యారా? అవ్వలేదు. కృష్ణవేణి చదువుతావా? నెక్స్ట్ కేసు పెడుతున్నాను. పెట్టండి. చదువు. వాస్తవ case number 47. L. Durgarao, 7 years, was brought to our new colony dispensary from Gajavaka. His symptoms were in the following manner: pain in the chest since 1 year, ameliorated by rest; short breath aggravated by playing and walking; could not talk at that time; profuse sweats with breathlessness; loss of appetite; worms in stool; pale tongue; preferred cool air as he was aggravated by heat; coryza with sneezing, recurring frequently and remaining for long periods. The boy was pale and anemic. His nails were pale, tongue was pale, puffiness of face, edema to extremities. He could not exert without grasping for breath. Dr. K.S. Sastry administered a dose of acetic acid 200 on 3rd November 81. Next week, the boy reported betterment in short breath. FP6X for 1 week. Next week, reported betterment in weakness and chest pain. Continued FP. Next week, there was marked improvement in appetite and started taking nutritious food. Maintained on FP for 8 weeks. Gradually, the nails gained rose color. Tongue also turned to red color. And sweats markedly reduced. Prescribed alfalfa and is being continued till today. There is no need to repeat the drug. Now the boy is completely all right and attending to his duties. This is the way in which we should understand the case and select the drug according to the totality. If we try to select a drug for anemia, we will not be able to cure any person. This is the method of Dr. J.K. Kent, Dr. Hahnemann, and all the true followers of Hahnemann. వాస్తవండి, ఈ కేసులో ఈ బాబుకి 7 years ఉన్నాయి. ఆ బాబుని తీసుకొచ్చే టైంకి బాగా చెస్ట్ పెయిన్ వస్తుంది. 1 year నుంచి అది రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గుతుంది. అలాగే షార్ట్ ప్రెస్, కొంచెం ఆడినా నడిచినా కూడా అబ్బాయికి ఊపిరి తీసుకోవడం ఆయాసం లాగా వచ్చేస్తుంది. మాట్లాడడం కూడా కష్టమవుతుంది ఆ టైంలో. ఈ చెమటలు కూడా బాగా ఎక్కువ పట్టేస్తున్నాయి. Pale tongue. Mainga, the boy was pale and anemic. His nails were pale. Tongue was pale. Puffiness of face. Edema to extremities. ఈ పాయింట్స్ అన్ని బేస్ చేసి అబ్బాయికి ఈ కుడ్ నాట్ ఎక్సెప్ట్ ఇలా ఊపిరి తీసుకున్న కానీ చిన్న పని కూడా చేయలేకపోవటము అవన్నీ ఉన్నాయి. ఈ పాయింట్స్ బేస్ చేసుకుని ఓవరాల్ గా టోటాలిటీ మీద ఎస్టిక్ యాసిడ్ 200 1 డోస్ ఇస్తే అబ్బాయికి కంప్లీట్ గా 1 డోస్ తోనే బెటర్మెంట్ వచ్చింది. వాస్తవ విజయ్ కుమార్ గారు. వాస్తవ అండి. ఇది ఫేస్ స్వెల్లింగ్, అలాగే టంగ్ పేలుగా ఉండటం, మేషారు వీటిని దృష్టిలో పెట్టుకుని తొందరగా కలిసిపోవటం, ఏ పని చిన్న పని చేసినా తొందరగా కలిసిపోవటం బేస్ మీద మేషారు యాసిడ్ ఎస్టిక్ 200 ఇచ్చారండి. ఆ తర్వాత సపోర్టింగ్ కోసం, బ్లడ్ ఇంప్రూవ్ అవటం కోసం ఫెర్రంఫాస్ 6 1 వీక్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేశారు. బేస్డ్ ఆన్
ఎనిమిక్ కండిషన్స్ మీద మేషారు ఈ డ్రగ్ డిసైడ్ చేసినట్టు పూర్ణానందం గారు. మీ వాయిస్ వినిపించట్లేదు సార్. వాయిస్ ఇప్పుడు వినపడుతుంది. ఈ కేసులో అది ఎసిడిక్ యాసిడ్ సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ప్రామినెంట్ గా ఉన్నాయి. అండ్ ఎక్కువగా చెప్పాలంటే చెస్ట్ పెయిన్, షార్ట్ బ్రీత్, వాకింగ్, ప్లేయింగ్, ఆట ఆడటం వల్ల షార్ట్ బ్రీత్ రావడం, ఆ ఎనిమిక్ తాలూకు కండిషన్ చాలా ఉన్నాయి. పేల్ టంగ్, ఇవన్నీ బేస్ చేస్తూ ముఖ్యంగా మొడాలిటీ కూడా కూల్ ఎయిర్ ప్రిఫర్ చేయడం, అది కూడా ఎసిడిక్ యాసిడ్ లో ఒక సిమ్టమ్ ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ చేస్తూ డాక్టర్ కేఎస్ శాస్త్రి గారు ఎసిడిక్ యాసిడ్ ఇచ్చారు. దానికి సపోర్టింగ్ గా FP6X కూడా ఇచ్చారు. దాని మూలంగా కేసు చాలా వరకు బాగా క్యూర్ అయింది. వాసుదేవ మారుతి గారు. వాసుదేవ, ఈ ఇది ఎసిటిక్ యాసిడ్ ఇంత ముందు మనం ఎక్స్ట్రీమ్ ఎనీమియా కేసెస్ లో ఇంతకుముందు ఒకసారి ఎసిటిక్ యాసిడ్ ఎట్లా వాడాలనేది మాస్టర్ గారు ఇచ్చారు. ఈ కేసులో కూడా ఈ 7 years బాబుకి ఎక్స్ట్రీమ్ ఎనీమియా ఉందనేది మనకు తెలుస్తున్నది. అందులో సిమ్టమ్స్ క్లియర్ గా పేల్నెస్, నెయిల్స్ పేల్ గా ఉండటం, టంగ్ వైట్ గా ఉండటం, పఫినెస్, ఒడిమ్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్, వితౌట్ గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్ హీ కుడ్ నాట్ ఎగ్జర్ట్, ఇవన్నీ ఎనిమిక్ కండిషన్ లో బాగా ఎక్స్ట్రీమ్ గా ఉన్నప్పుడు వచ్చేటువంటి సిమ్టమ్స్ కాబట్టి మాస్టర్ గారు శాస్త్రి గారు ఎసిటిక్ యాసిడ్ 200 డోస్ వేసి సపోర్టింగ్ గా ఫెరంఫాస్, ఆల్ఫాల్ఫా ఈ 2 drugs ని ఈ బ్లడ్ కండిషన్ ని ఇంప్రూవ్ చేయడానికి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇలాగా మనకి ఎసిటిక్ యాసిడ్ ని గురించి 2-3 కేసులు మనం ఇలా చదువుకుంటూ పోతే మనం రొటీన్ లో క్లినికల్ గా ఎసిటిక్ యాసిడ్ ఎలాంటి సందర్భాల్లో మనం వేయాలనేటువంటి దాని గురించి మనకి ఫుల్ కమాండ్ రావడానికి అవకాశం ఉంది. వాసుదేవ. రామేశ్వరరావు గారు. వాసుదేవ. శ్రీనివాసమూర్తి గారు. లేరా? ఓకే. ఇక్కడ ఏంటంటే మీరందరూ చెప్పిన పాయింట్స్ కరెక్టే, కానీ ఇక్కడ మనము ఇక్కడ మాస్టర్ గారు క్లియర్ గా ఇచ్చారు. If we try to select a drug for anemia, we will not be able to cure any person. ఎనీమిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ అతనికి ఎసిటిక్ యాసిడ్ అనేది కాన్స్టిట్యూషనల్ డ్రగ్. పర్సన్ యాజ్ ఏ హోల్ కి యాసిడ్ ఎసిటిక్ సూట్ అవుతుంది, అందుకనే ఎసిటిక్ యాసిడ్ ఇచ్చాడు. ఎనీమియాకి ఇవ్వలేదు. సిమ్టమ్స్ కొన్ని ఎనీమియా ఉన్నాయి, కానీ ఎనీమియా కానివి కూడా ఉన్నాయి కదా. ఎలాగా? పెయిన్ ఇన్ ద చెస్ట్, ఎమిలేటెడ్ బై రెస్ట్, ప్రొఫ్యూజ్ స్వెట్స్ విత్ బ్రెత్లెస్నెస్, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చూసింది ఏంటంటే, మనం ఆల్రెడీ ఫిలాసఫీ చదువుకుంటున్నాం కదా, సెకండ్ ప్రిస్క్రిప్షన్. ఇక్కడ బుజ్జి గారు ఎందుకుని డ్రగ్ రిపీట్ చేయలేదు? మీరేదో బుజ్జి గారు కేఎస్ శాస్త్రి గారి మీద అభిమానంతో బుజ్జి గారు ఇచ్చారు కాబట్టి కేసు అని టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ బేస్ చేసుకుని మంది ఇచ్చారంటున్నారు. ఎనీమియాకే కదండి ఇచ్చింది అని అనొచ్చు. ఎనీమియాకి ఇవ్వలేదు, పర్సన్కే ఇచ్చారు 100% మనకి కేసులో కనిపిస్తుంది. ఎలాగా? మనము టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని మందు వేసినప్పుడు ఏమవుతుంది, ఎలా తగ్గుతుందండి? ఫస్ట్ లోపల నుంచి తగ్గుతుంది. హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ ఏంటది? లోపల నుంచి సెంటర్ టు సర్కంఫరెన్స్, పైనుంచి కిందకి, ఇంకా రివర్స్ ఆర్డర్ ఆఫ్ దేర్ అకరెన్స్ కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎసిటిక్ యాసిడ్ 200 వేసిన తర్వాత నెక్స్ట్ వీక్ ద బాయ్ రిపోర్టెడ్ బెటర్మెంట్ ఇన్ షార్ట్ బ్రెత్. నెక్స్ట్ వీక్ రిపోర్టెడ్ బెటర్మెంట్ ఇన్ వీక్నెస్ అండ్ చెస్ట్ పెయిన్. అంటే జనరల్స్ ఇంప్రూవ్ అవుతా వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మార్క్డ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎపిటైట్ అండ్ స్టార్టెడ్ టేకింగ్ న్యూట్రిషియస్ ఫుడ్, అంటే ఏబుల్ టు టేక్ ఫుడ్. అంటే వర్మ్స్ ఇన్ స్టూల్స్ ఇవి తగ్గాయి.
కాబట్టి అతనికి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అరుగుతోంది. స్టార్టెడ్ టేకింగ్ న్యూట్రిషియస్ ఫుడ్, దట్స్ వై. ఎందుకంటే ఎపిటైట్ అంతకు ముందే బాగుంది అన్నాడు కదా, ఎపిటైట్ బాగుంది ప్లస్ ఫుడ్ కూడా మంచిగా తీసుకోగలుగుతున్నాడు. గ్రాడ్యువల్లీ తర్వాత లాస్ట్ లో తగ్గిన సిమ్టమ్, గ్రాడ్యువల్లీ ద నెయిల్స్ గెయిన్డ్ రోజ్ కలర్, టంగ్ ఆల్సో టర్న్ టు రెడ్ కలర్ అండ్ స్వెట్స్ మార్కెడ్లీ రెడ్యూస్. ఇక్కడ బుజ్జి గారు ఎందుకు ఇంతలాగా ఇచ్చారు వరుస, దేని తర్వాత ఏం తగ్గిందని ఎందుకు ఇచ్చారా ఈ కేసును చదివితే నాకు అర్థమైంది ఇదన్నమాట. అప్పుడు ఏం రాశారు ఆయన, ప్రిస్క్రైబ్డ్ ఆల్ఫా అండ్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్ టిల్ టుడే. దెర్ ఈస్ నో నీడ్ టు రిపీట్ ది డ్రగ్. సెకండ్ ప్రిస్క్రిప్షన్ లో ఏం చెప్పారు, సిమ్టమ్స్ మళ్ళీ రీఅపియర్ అవుతూ ఉంటే తప్ప సెకండ్ ప్రిస్క్రిప్షన్ చెయ్యొద్దని చెప్పారు. బుజ్జిగారు అది ఫాలో అయ్యారు. నౌ బాయ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీట్లీ ఆల్ రైట్, అటెండింగ్ టు హిస్ డ్యూటీస్. అది ఈ విధంగా మనము డ్రగ్ ని సెలెక్ట్ చేయాలి తప్ప కేస్ టోటాలిటీని బట్టి ఎనీమిక్ కాదు. ఇది మెథడ్ ఆఫ్ డాక్టర్ జేటికే అండ్ డాక్టర్ హానిమన్. వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు మెన్షన్ చేశారు, కెంట్ గారి ఫిలాసఫీని ఇక్కడ హానిమన్ గారు వాళ్ళు చెప్పిన పాయింట్స్ మనము చేయడం కోసం అని చెప్పారనమాట. అది వాస్తవ, నేను ఇలా అర్థం చేసుకున్నాను నాలో నేనే. వాస్తవ. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి, అందరు చెప్పినప్పుడు. రాజశేఖర్. వాసుదేవ్ అందరూ చెప్పిన పాయింట్స్. వాస్తవ. నెక్స్ట్ కేస్ చదువుతారా విజయ్ కుమార్ గారు? వాసుదేవ్ అండి. కేసు నెంబర్ 48. Mr. M.B. Rao, 38 years, approached me for the treatment of chronic bronchitis and reported the following symptoms. Chronic bronchitis since 10 to 15 years. Approached many doctors and underwent many treatments, including homeopathy. Of course, he used homeopathy by himself. Severe cough aggravated by walking and ascending stairs. Profuse expectoration, sometimes bloody. Cough aggravated in early mornings and aggravated by movement. Expectoration was yellow and offensive. Fever since 10 days. Suffered from intermittent fevers. His complaints started. Suffered from intermittent fever. His complaints started 1967 when he was in Bombay and working in Navy. Then it was diagnosed as the result of poisonous gases. The diagnosis was not proper. Generally, he felt better in cold season. Felt energetic and healthy in cold season. Suffocation, feverishness, dullness, and inactivity during summer. After his homeo treatment, he was attacked with paralysis. For bronchitis, he used natrum fast 200 and natrum sulf 200 daily 2 doses for 4 months. Person was lean and tall. He grew tall at his adolescence, not in proportion to his age. Sleep was good. Drowsiness during daytime. Sleep disturbed even with little noises. Morning and snoring in sleep. When he was tired and exhausted. Gets irritated easily, but able to control himself. Thoughts crowded in his mind about his job. Memory was good. Frequently felt overheated. Cough was aggravated at the time. Habituated to tea 3 to 4 times a day. Was fond of eating mutton and fish. Habituated to take more water while taking food. History. 2 years back suffered from bleeding piles, which was better with liquid paraffin. At the age of 10 years suffered from boils
in the thighs. Before marriage, had illegal contacts 2 or 3 times. Nightly emissions in sleep present before marriage. After marriage also he had it occasionally. Family history. Wife suffered from TB in 1966. Father died of paralysis. On 3/9/81, I prescribed I prescribed him Naxwamka 201 dose and Chininium Mars 3x daily doses for 1 week, and asked repeat report on 10th. But he came to me on 15th and reported that he was better as long as he used medicine. Later, cough increased, aggravated by lying on back on the right side. Mild temperature from 9 a.m. to 2 p.m. Repeated Chinini Mars reacts for 3 days. On 19th, cough was severe with daily temperature, exhaustion, sweats, and loss of appetite. The type of cough, easy exhaustion, and sweats indicated calcaria, but he was lean and tall. I preferred to give calcaria fast, so I gave him calcaria fast 31 dose and continued Chininamars for 1 week. On 26th, he reported betterment in weakness and cough. Repeated the same prescription for 1 week. On 5/10/81, he reported betterment in drowsiness. Previously, he forgot to report about short breath, but it was relieved in this week. Previously, his uh, digestion was disturbed after using green dal, but after the treatment, breath was what it was relieved in this week. Previously, his digestion disturbed after using green dal, but after the treatment, he could digest it. Suffered from severe aching in the legs on 6/10/1981. Calcaria first 200 was given and Chininamars 3x in the nights, and acid for 6 in the morning for 2 weeks. On 20/10/1981, reported that he was suffering from intermittent fevers in the afternoon. Previously had it. Repeated the same prescription for two more weeks. On 4/11/1981, he felt much better. No fevers. Cough was also better, but repeated on alternative days, aggravated in nights. He was able to exert in office, no aching in legs, but still Belgium was thick and offensive. Prescribed Natrum Sulf 3x daily night and acid for 6 daily morning for 2 weeks. On 20/11/1981 was much better in all aspects. Continued Natrum Sulf 3x only. Again, he approached me on 16/12/1981. Mm, he was due to take medicine on 4/12/81. Again started getting fever, cough, and breathlessness since 3 to 4 days, but it mild. Repeated Natrum Sulf 3x daily, twice for 1 week. On 31/12/81, condition was same. Repeated Calcaria Fast 200 and Natrum Sulf 3x. On 9/1/82, better. Continued Natrum Sulf 3x. On 16/1/1982, much better and no complaint. Prescribed Natrum Sulf 3x for 2 weeks and asked him to stop the treatment. Till now, he never complained again. మేడం గారు, నాకు ఈ కేసులో అర్థమైంది, ఫస్ట్ ఇతను చాలా రకాల ఇంగ్లీష్ మందులు వాడటం, తర్వాత సొంత వైద్యం కూడా చేసుకున్నాడు. దాన్ని డిస్కనెక్ట్ చేయడానికి మెషారు ఫస్ట్ నాట్రమ్ అక్సామికా 200తో స్టార్ట్ చేసి అతనికి రిపీటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్కి, కాఫ్కి, వాటికి 3xలు, చినినియం మార్స్ 3x అలాంటివి ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది మేడం. ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ దాన్ని నక్స్వామికాతో అన్ని న్యూట్రలైజ్ చేసిన తర్వాత బెటర్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. వాస్తవం అండి. కేసులో పేషెంట్ ఏజ్ 38 ఇయర్స్. ఈయన 10 to 15 years నుంచి
క్రానిక్ బ్రాంకైటిస్ తో సఫర్ అవుతున్నారు. చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. అలాగే హోమియోపతి కూడా యూజ్ చేశారు. అది హోమియోపతి ఆయన సెల్ఫ్ గా ఆయన వేసేసుకున్నారు. అయితే ఆయనకి వేసుకున్నాక ఇక్కడ 4th పాయింట్ లో చూస్తే ఆఫ్టర్ హిస్ హోమియో ట్రీట్మెంట్ ఈ వాజ్ అటాక్డ్ విత్ పెరాలసిస్. ఆయన యూజ్ చేసిన మెడిసిన్స్ కూడా ఫర్ బ్రాంకైటిస్ ఈ యూజ్డ్ నాట్రమ్ ఫస్ట్ 200 అండ్ నాట్రమ్ సెల్ 200 డైలీ 2 doses ఫర్ 4 months. కంటిన్యూగా 4 months పాటు 200 నాట్రమ్ ఫస్ట్ 200 నాట్రమ్ సెల్ఫ్ యూజ్ చేశారండి. దానివల్ల ఆయనకి ఇక్కడ చూస్తే గెట్స్ ఇరిటేటెడ్ ఈజీలీ బట్ ఏబుల్ టు కంట్రోల్ ఇరిటేషన్. అలాగే హ్యాబిట్యుయేట్ టు నాన్ వెజ్ తినడానికి టీ కాఫీ 4 times. వి ఫౌండ్ ఆఫ్ ఈటింగ్ మటన్ అండ్ ఫిష్. హ్యాబిట్యుయేట్ టు టేక్ మోర్ వాటర్ వైల్ టేకింగ్ ఫుడ్. ఈ టైప్ ఆఫ్ సింటమ్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ రావటం వల్ల బుజ్జి మాస్టర్ గారు ఫస్ట్ ఆయనకి నక్స్వామ్కా 200 ఇచ్చారండి. తర్వాత కోల్డ్ రిలేటెడ్ గా ఆయనకున్న కాఫ్ కి చినియామాస్ 3x ఇచ్చారు. తర్వాత 10 days తర్వాత చెప్పమన్నారు. ఆయన తర్వాత 15th వచ్చి కొంచెం మెడిసిన్ వాడినంతసేపు బెటర్ ఉంది, మళ్ళీ ఎక్కువైపోతుందని చెప్పారు. అది పడుకున్నప్పుడు ఎక్కువ అవుతుందని. తర్వాత టెంపరేచర్ మార్నింగ్ 9 AM to 2 PM కూడా వస్తుందని చెప్పారు. మళ్ళీ ఇక్కడ చినియామాస్ 3x రిపీట్ చేశారు. తర్వాత ఆయనకి 19th కాఫ్ సివియర్ విత్ డైలీ టెంపరేచర్, ఎగ్జాషన్, స్వెట్ అండ్ లాస్ ఆఫ్ అపెటైట్. స్వెట్ చెమటలు పట్టడము, ఆకలి తగ్గిపోవడము, ఈజీ ఎగ్జాషన్ అండ్ స్వెట్స్ ఇండికేటెడ్ క్యాల్కేరియా. తొందరగా అలసిపోవడం, ఈ చెమటలు పట్టడం అనేది క్యాల్కేరియా ఇండికేట్ చేస్తుంది అన్నారు. అయితే ఈయన అడాల్సన్స్ లో పెరిగినప్పుడు ఒకసారి పర్సన్ వాజ్ లీన్ అండ్ టాల్. ఈ గ్రో టాల్ అట్ హిస్ అడాల్సన్స్ నాట్ ఇన్ ప్రపోర్షన్ టు హిస్ ఏజ్. ఏజ్ లెవెల్ కి తగినట్టు కాకుండా బాగా పొడవుగా పెరిగారు, చాలా సన్నగా ఉన్నారు. ఆ పాయింట్స్ బేస్ చేసుకుని ఇక్కడ బుజ్జి మాస్టర్ గారు క్యాల్కేరియా పాస్ 30 ఇచ్చానని చెప్పారండి. తర్వాత చినియామాస్ 3x కంటిన్యూ చేశారు. తర్వాత మళ్ళీ కొంచెం బెటర్మెంట్ ఈ వీక్నెస్ లో అండ్ కాఫ్ లో కూడా బెటర్మెంట్ చెప్పారు. తర్వాత సేమ్ అదే డోస్ రిపీట్ చేశారు. మళ్ళీ డ్రౌజినెస్ లో కూడా బెటర్మెంట్ వచ్చింది అన్నారు. తర్వాత ఆయన ఇంత ముందు చెప్పడం షార్ట్ బ్రెత్ బట్ ఇట్ వాస్ రిలీవ్ ఇన్ దిస్ వీక్, అది మర్చిపోయారు, అది కూడా బెటర్ అయింది అన్నారు. ప్రీవియస్లీ హిస్ డైజెషన్ వాజ్ డిస్టర్బ్డ్ ఆఫ్టర్ యూజింగ్ గ్రీన్ దాల్. ఈ కాల్కేరియా పాస్ వేసాక అప్పుడు గ్రీన్ దాల్ తీసుకున్నా కూడా అతను ఇప్పుడు డైజెషన్ అది కూడా బెటర్ గా ఉంది, అంటే అన్ని ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయ్యాయి అన్నారు. సఫర్ ఫ్రమ్ సివియర్ ఏకింగ్ ఇన్ ద లెగ్స్ ఆన్ 6/10/81. ఈ లెగ్స్ లో బాగా వీక్నెస్, కాళ్ళు లాగేయడంతో ఇక్కడ బుజ్జి మాస్టర్ గారు అక్కడ ఫిజికల్ కంప్లైంట్ మళ్ళీ చెప్పడం వల్ల క్యాల్కేరియా 30 నుంచి ఇక్కడ క్యాల్కేరియా ఫస్ట్ 200 ఇచ్చారు. తర్వాత చినియామాస్ 3x అలాగే వీక్నెస్ బేస్ చేసుకుని చినియామాస్ 3x నైట్ అండ్ యాసిడ్ ఫర్ 6 మార్నింగ్ కూడా ఇచ్చారండి. తర్వాత ఈయన ఇంటర్మీడియట్ ఫీవర్స్ ఎర్లియర్ అతనికి చిన్నప్పుడు వచ్చింది అని చెప్పారు. ఇక్కడ fever since 10 suffered from intermittent fevers. His complaint started in 1967. అది బొంబేలో నావీలో వర్క్ చేసినప్పుడు ఈ పాయిజనస్ గ్యాసెస్ కదా ఎక్స్పోజ్ అవటం వల్ల అక్కడ ఫీవర్స్ వచ్చాయి. అది మళ్ళీ ఇక్కడ ఆ సిమ్టమ్ అన్నది దీనికి మళ్ళీ రిపీట్ అయింది. తర్వాత మళ్ళీ దానికి తర్వాత NS3X అండ్ యాసిడ్ పాస్ 6 ఇలా ఉంచారు. మళ్ళీ క్యాల్కేరియా పాస్ 200 ఇంకొక డోస్ తో చాలా బెటర్మెంట్ వచ్చిందండి. ట్రీట్మెంట్ కూడా స్టాప్ చేయమని చెప్పారు వాస్తవం. పూర్ణానందం గారు. మేడం గారు ఈ కేసులో మేడం ఫస్ట్ పేజ్ ఇస్తారా? ఈ కేసులో బ్రాంకైటిస్ తో బాధపడుతున్నాడు. 10 రోజులు బట్టి సొంతంగా మెడిసిన్స్ మామూలుగా యూజ్ చేశాడు. ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. పెరాలసిస్ అటువంటి దానివల్ల వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. తర్వాత ఇద్దరికి నక్సవామ్కా సింటమ్స్ కూడా ఇరిటేషన్ అవన్నీ దాన్ని బేస్ చేస్తూ మాట్లాడారు. నక్సవామ్కా ఇచ్చారు. నక్సవామ్కా 200 తో మెయింటైన్ చేశారు. మేడం సెకండ్ పేజ్. ఆ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత మరి తర్వాత మా కాల్కేరియా కాకాల సింటమ్స్ పరమన్నా సరే ఫిజికల్ ఎపీరియన్స్ ఏమో కాల్కేరియా కార్కు భిన్నంగా ఉన్నది బట్టి మిగిలిన సింటమ్స్ బేస్ చేస్తూ కాల్కేరియా పాస్ తో
ట్రీట్మెంట్ లాస్ట్ వరకు కొనసాగించారు. అలాగే ఆ విధంగా చేస్తూ ఆ కేసుని మేనేజ్ చేస్తూ బాగా చేశారు. వాసుదేవ వాసుదేవ. మారుతి గారు. వాసుదేవ, ఈ కేసులో క్రానిక్ బ్రాంకైటిస్ కేసు 38 years ఏజ్. ఇతని ప్రీవియస్ హిస్టరీ బ్రాంకైటిస్ రావడానికి ప్రీవియస్ హిస్టరీ చూసినట్టయితే ఓవర్ డ్రగ్గింగ్ విత్ నేట్రమ్ ఫాస్ అండ్ నేట్రమ్ సెల్ఫ్ డైలీ 2 doses ఫర్ 4 months అనేటువంటిది. ఈ ఓవర్ డ్రగ్గింగ్ హోమియోపతి వల్ల ఓవర్ డ్రగ్గింగ్ అవటం వల్ల పెరాలసిస్ రావటం అనేటువంటిది ఒకటి. తర్వాత ఇతను హ్యాబిట్యుయేటెడ్ టు 3 or 4 times a day టీ తీసుకోవటం, ఈటింగ్ మటన్ అండ్ ఫిష్, ఇలాంటివన్నీ చూస్తే అతను చాలా ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ ఉన్నట్టుగా తెలుస్తున్నది. కొన్ని సిమ్టమ్స్ డ్రౌజీనెస్ డ్యూరింగ్ డే టైమ్, స్లీప్ డిస్టర్బ్డ్ ఈవెన్ వైల్ విత్ లిటిల్ నాయిసెస్, దాంతోపాటు బ్లీడింగ్ పైల్స్, బిఫోర్ మ్యారేజ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్, నైట్ ఎమిషన్స్, ఇలాంటివన్నీ చూస్తే అతను కొంత ఇర్రెగ్యులర్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు. కాబట్టి మాస్టర్ గారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ నక్సవామిక 200 ఒక డోసు వేశారు. తర్వాత ఈ చీనియా మార్స్ అనేటువంటిది ఈ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ బ్రాంకైటిస్ ఇలాంటి వాటికి డైలీ డోస్ కింద అది పెట్టారు. తర్వాత హీ డెవలప్డ్ ప్రొఫ్యూజ్ స్వెట్స్, లాస్ ఆఫ్ అపటైట్ ఇవి డెవలప్ అయినప్పుడు కాల్కేరియా, అతను సన్నగా పొడవుగా ఉన్నాడు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ కాల్కేరియా ఫాస్ 30లో డోసు వేసి చీనియా మార్స్ కంటిన్యూ చేశాడు. దాంతో ఈ వీక్నెస్ అండ్ కాఫ్ కొంత రిలీఫ్ వచ్చింది. తర్వాత నెమ్మదిగా ఈ చీనియా మార్స్, కాల్కేరియా ఫాస్ 200 ఒక డోసు ఇచ్చుకుంటూ ఆ కేసుని మాస్టర్ గారు టిష్యూ రెమెడీ నేట్రమ్ సెల్ఫ్ 6x ఇవ్వటం కూడా జరిగింది. ఈ విధంగా ఈ క్రానిక్ బ్రాంకైటిస్ ఏ విధంగా ఈ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ విత్ ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, ఓవర్ డ్రగ్గింగ్ వచ్చిన కేసులు ఎలా ట్రీట్ చేయాలనే దానికి మాస్టర్ గారు ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇది మనకి ప్రాక్టికల్ గా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. వాసుదేవ్. కామేశ్వరరావు గారు. వాసుదేవ. శ్రీనివాసమూర్తి గారు. వాసుదేవ. నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఈ కేసు నక్సవామిక అనేది కృష్ణవేణి చెప్పిన పాయింట్సే సేమ్. అంటే ఆయన ఓవర్ యూజింగ్ ఆఫ్ మెడిసిన్స్ అవి వాడటం వల్ల వచ్చినటువంటి కంప్లైంట్స్ కి నక్సవామిక ఈ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి నక్సవామిక వేశారు, నక్సవామిక రిలీట్ చేసింది కాబట్టి. అయితే ఆయన ఎన్నాళ్ళు వెయిట్ చేశారనేది చూడండి. అసలు అంటే ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ డ్రగ్ వేయాలనుకున్నారు? నక్సవామిక 200తో బెటర్మెంట్ వచ్చినంత కాలం వెయిట్ చేసి లేటర్ కాఫ్ ఇంక్రీజ్డ్, అగ్రవేటెడ్ బై లయింగ్ ఆన్ బ్యాక్ ఆన్ ద రైట్ సైడ్, మైల్డ్ టెంపరేచర్ ఉందని చెప్పినప్పుడు అప్పుడు ఈయన చిన్న మార్సే ఇచ్చుకుంటా వచ్చారు తప్ప మన డ్రగ్ వేసేయలేదు. అంటే ఈ చిన్న మార్స్ తో కొంత బెటర్మెంట్ ఉంటుంది కదా అన్నట్టు. 15 రోజుల తర్వాత అంటే 19th చెప్పిన సిమ్టమ్స్ కాఫ్ ఎక్కువైపోవడం, డైలీ టెంపరేచర్ రావడం, ఎగ్జాషన్, స్వెట్స్, లాస్ ఆఫ్ ఎపిటైట్ మెయిన్. అప్పుడు జనరల్స్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు అప్పుడు ఆ టైప్ ఆఫ్ కాఫ్ ఇవన్నిటిని బేస్ చేసుకుని ఈయన మారుతి గారు చెప్పినట్టు కాల్కేరియా గ్రూప్ ఆఫ్ డ్రగ్ ఇండికేట్ అవుతుంది. అది కాల్కేరియా ఫాస్ అని. కాల్కేరియా ఫాస్ అనిపించింది కాబట్టి టకామన్ 200 కూడా వేయలేదు ఆయన. చూడండి 200 వేయకుండా కాల్కేరియా ఫాస్ 30 వేశారు. ఆ 30 కూడా ఆయన వెయిట్ చేసిన విధానం చూడండి. ఆ తగ్గిన విధానం, వెయిట్ చేసిన విధానం, వీక్నెస్ కాఫ్ తగ్గి వెయిట్ చేశారు, డ్రౌజినెస్ తగ్గింది వెయిట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఏముంటుంది, వాడు ఎప్పుడైనా కొన్ని సింటమ్స్ ఎవరైనా మర్చిపోయినప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ గా డ్రగ్ పడినప్పుడు ఆటోమేటిక్ గా అది కూడా క్లియర్ అయిపోతుంది. అదే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు బుజ్జి గారు. డైజెషన్ ఇంప్రూవ్ అయింది. ఓకే. తర్వాత సఫర్డ్ హోమ్ సివియర్ ఏకింగ్ ఇన్ ద లెగ్స్. అంటే ఏంటి, మళ్ళీ అతనికి ఎగ్జాషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వెయిట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ పైన ఉన్నవన్నీ వచ్చేస్తాయి. డైలీ టెంపరేచర్, స్వెట్స్, లాస్ ఆఫ్ ఎపిటైట్ ఇవన్నీ వస్తాయి. అందుకని అక్కడ దాకా రానివ్వకుండా కాల్కేరియా ఫాస్ 200 వేసేసారు. 30 కన్ఫర్మ్ అంటే కాల్కేరియా ఫాస్ కన్ఫర్మ్డ్ గా డ్రగ్ అని రూఢీ చేసుకుని అప్పుడు 200 వేశారు. వేసి తర్వాత
మళ్ళీ తర్వాత ఇంటర్మీడియట్ ఫీవర్స్ వస్తున్నాయి అంతకు ముందులాగా అని చెప్పారు. ఇంకా అలా మళ్ళీ వెయిట్ చేసుకుంటా వచ్చారు తర్వాత. మరి లాస్ట్ లో కూడా చూడండి క్యాల్కేరియా ఫాస్ 200 రిపీట్ చేసిన విధానం కూడా అంతకు ముందు వచ్చిన కంప్లైంట్ అగైన్ స్టార్టెడ్ గెటింగ్ ఆఫ్ బ్రెత్లెస్నెస్ మైల్డ్ డిగ్రీ కాకపోతే ఆయన మళ్ళీ క్యాల్కేరియా ఫాస్ 200 రిపీట్ చేశారు. ఈయన NS 6x కూడా ఇవ్వలేదు, NS 3x ఇచ్చుకుంటా వచ్చారు. కంటిన్యూడ్ NS 3x. అది అంటే ఆయన మందు వేసిన విధానం ఎక్కడ రిపీట్ చేశారు, ఎక్కడ వెయిట్ చేశారు అనేది నేను చూశాను. వాసుదేవ. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి. రాజశేఖర్. వాసుదేవ అండి, ఇది మనకు నిజంగా ఒక టెక్స్ట్ బుక్ కేసు. అసలు జనరల్స్ ని బట్టి ఎలా రెమెడీ సెలెక్ట్ చేయాలి అనే దానికి ఒక టిపికల్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అక్కడ ఫేవర్ ఉన్నప్పటికీ కూడా మాస్టర్ గారు జనరల్స్ ని బట్టి ఏ రెమెడీ ఇండికేట్ అవుతుందో అదే ప్రిస్క్రైబ్ చేశారు, అది కూడా 30 పొటెన్సీలో. అందుకనే తర్వాత ఇంటర్మీడియట్ ఫేవర్ అవి వచ్చినప్పటికీ కూడా ఇంకేం మందు మార్చల, చివరికి దాంతోనే అతనికి కంప్లీట్ గా క్యూర్ అయింది. ఇది నాకు అర్థమైంది వాసుదేవ. అంటే యూజువల్ గా రాజశేఖర్ కాంప్లికేటెడ్ కేసు అంటే నెంబర్ ఆఫ్ డ్రగ్స్ పడతాయి అనుకుంటాం, మనకి వేయడం రాకపోతే పడతాయి మనకి. నేను బుజ్జిగారి దగ్గర చూసిన వాటిల్లో నీకు ఒక 100 కేసులు మన దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ కి, ఇప్పుడు ఆఫ్టర్ కరోనా 75% కేసెస్ ఆల్మోస్ట్ 1 or 2 డ్రగ్స్ నాట్ పొటెన్సీస్ 1 or 2 డ్రగ్స్ సెట్ అయిపోతుంది. ఒక 25% ఆ ట్రిబుక్లర్మాయిజం అవి ఇవి అయితే కాంప్లికేట్ అయిపోయి అంటే అన్నిటి సప్రెషన్ చేసుకోవచ్చు. అలాంటివి మనకి నెంబర్ ఆఫ్ డ్రగ్స్ పడతాయి తప్ప. అంతకుముందు అయితే ఇంకా తక్కువే, ఒక 10% ఆఫ్ ద కేసెస్ కే అలా పడేవి నెంబర్ ఆఫ్ డ్రగ్స్. అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవునండి, చాలా క్లియర్ గా కేవలం జనరల్స్ మీదే అక్కడ వెళ్ళారు అంతే, కాఫ్ అని అలా సెలెక్ట్ చేయలేదు అసలు. గబకన ఈ స్వెట్టింగ్ ఇవన్నీ ఉన్నాయని క్యాలికేరీ కార్పేసేయలేదు. అసలు మనం ఊహించం కదా బ్రాంకైటిస్ కి క్యాలికేరీ పాస్ ఏంటి. కానీ బ్రాంకైటిస్ చేయలేదు, పర్సన్ చేశారు కాబట్టి చెప్పని సిమ్టమ్ కూడా తగ్గింది. చూడు, చెప్పని సిమ్టమ్ కూడా తగ్గింది. ఇంటర్మీడియట్ కూడా తగ్గిపోయాయి. అసలు నేనైతే షాక్ అయిపోయాను. అంటే నేను ఎప్పుడు క్యాల్కేరియా ఫాస్ ఫీవర్స్ లో అయితే వేయలేదు, అంటే అదే అలాంటి కేసు రాలేదు. అసలు ఆలోచించం కూడా. ఎగ్జాక్ట్లీ. మధ్యలో చూడు 9 to 2 AM అగ్రవేషన్ అంటే వెళ్ళిపోతాం ఎటో. 9 అంటే ఏవి మార్చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. చాలా అసలు మనం మైల్డ్ టెంపరేచర్ వస్తుంది కదా ఇంకా అంటే అని వేసిస్తాం. ఆయన ఎంతలా వెయిట్ చేసి అయినా ఇప్పుడు మనకి మన క్లాసెస్ మాస్టర్ గారే గైడ్ చేస్తున్నారంటానికి సెకండ్ ప్రిస్క్రిప్షన్ చదువుతున్నాము. ఇక్కడ ఆయన చూడండి ఎప్పుడు మందు వేశారు, ఎంత వెయిట్ చేశారు ఆయన చెప్తారు కదా. సిమ్టమ్స్ వచ్చినప్పుడే మందు చేంజ్ చేయాలన్నట్టు అలా చేశారు బుజ్జి గారు. చిలియమర్స్ మీద ట్రీట్ చేసిన విధానం కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అది చాలా సపోర్ట్ ఇస్తుంది కదా అసలు. నేను అనుకోవటం ఈ చిన్నమ్మార్స్ సెలక్షన్ అంటే క్రానిక్ కంప్లైంట్ ఆఫ్ కాఫ్ ప్రెస్క్రిప్షన్ అనుకుని వేసి ఉంటారు కదా. అవునండి. ఈ ఫీవర్స్ కి వీటికి కూడా పనిచేస్తుంది కదా, ఇంటర్మీడియట్ ఫీవర్స్. అవునండి, వేస్ట్ చేసి వేసి ఉంటారు. బాగుంది కేసు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీ గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.